హలో గాయ్స్, ఇవాళ మనం విజయవాడ నుంచి షిరిడి ఎలా వెళ్ళాలి అనే ట్రిప్ ప్లాన్ గురించి చూస్తున్నాం. విజయవాడ నుంచి నాగసోల్కి నర్సాపూర్ నాగసోల్ ఎక్స్ప్రెస్ ఉండిద్ది. అది విజయవాడలో 2 o'clockకి స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ నాగసోల్కి 10 o'clockకి రీచ్ అయ్యిద్ది. అక్కడ నుంచి మనం షిరిడి వెళ్ళడానికి చాలా షేర్ ట్యాక్సీస్ అండ్ ఇండివిజువల్ ట్యాక్సీస్ ఉంటాయి. మనం బార్గెన్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. వన్స్ రీచ్ అయ్యాక ఇట్స్ టైమ్ టు ఫ్రెష్ అప్ అండ్ గెట్ రెడీ ఫర్ దర్శన్. దర్శన్ అయితే ఫ్రీ అండ్ టికెట్స్ అవైలబుల్. ఫ్రీ అయితే మినిమం 1 hour వెయిటింగ్ కాంప్లెక్స్లో వెయిట్ చేయాలి. అదే టికెట్స్ అయితే స్లాట్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. దర్శనం తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ శనిసింగనాపూర్. అక్కడికి మినీ బస్సెస్ అండ్ ట్యాక్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇండివిజువల్ అయితే కాస్ట్ వేరీస్. అదే షేర్డ్ అయితే 200 స్టార్టింగ్ ప్రైస్. అక్కడ నుంచి మనం శనిసింగనాపూర్ వెళ్ళొచ్చు. శనిసింగనాపూర్ బయట స్టాల్స్ ఉంటాయి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం అక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. 250, 350 రేంజ్లో ఉంటాయి. సో ఇంతకుముందు శనికి తైలాభిషేకం డైరెక్ట్గా చేసేయగలం. ఇప్పుడైతే 500 రూపీస్ టికెట్ తీసుకుంటే పర్ పర్సన్ వెళ్ళి డైరెక్ట్ అభిషేకం చేయొచ్చు. అభిషేకం అవన్నీ చేశాక మనం ఆర్కిటెక్చర్ని అలా ఒక లుక్ వేసుకొని మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఫొటోస్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బాగా ఫొటోస్ దిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి వ్యూ చూసుకొని దిగొచ్చు. తర్వాత గెట్ బ్యాక్ టు షిరిడి అండ్ రెస్ట్. హాయ్ గాయ్స్, అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి మనం ద్వారకామాయికి వెళ్ళిపోదాం. ద్వారకామాయి అయ్యాక చావడికి వెళ్తే ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ టైమ్స్ పక్కా చావడోత్సవం జరుగుతుంది. అది పక్కా వెళ్ళండి, మిస్ చేసుకోకండి. ఆ తర్వాత హాజీ అబ్దుల్ బాబా కాటేజ్కి వెళ్దాం. అక్కడ నుంచి సాయి తీర్థ్కి వెళ్తే టికెట్ 540 రూపీస్ పర్ పర్సన్. అక్కడ మనకి లంకా దహన్, లేజర్ షో, ద్వారకామాయి, తీర్థయాత్ర ఇవన్నీ ఉంటాయి. లేజర్ షో మాత్రం ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ చేస్తారు. ఒక 15 to 20 minutes ఉండిద్ది. ఆ సాయి తీర్థ్ మొత్తం చూసాక ఖండోబా మందిర్ కూడా వెళ్ళండి. ఖండోబా మందిర్ అది కాకుండా మనం వెళ్ళాలనుకుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు సాయి తీర్థ్ మనకి వెట్ ఎంజాయ్ ప్లేస్ ఉంది. సో మనం ఆ వెట్ ఎంజాయ్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్లేసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచముఖ విష్ణు గణపతి టెంపుల్. ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మనం ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుద్దని భక్తుల నమ్మకం. ఆడవాళ్ళైతే వాళ్ళ కోరికను మూషికం ఎడమ చెవిలో, మగవారైతే మూషికం కుడి చెవిలో చెప్పుకుంటారని నమ్మకం. సో ఈ టెంపుల్లో చాలా ఐడల్స్ ఉంటాయి. లైక్ బాలగణపతి, తరుణ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, విఘ్న గణపతి, శుద్ధ గణపతి, అలా డిఫరెంట్ విజయ గణపతి అంటూ చాలా ఐడల్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఈ టెంపుల్లో వినాయకుడికి 5 faces ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇమేజ్ చూపించాను. ఆ టెంపుల్లో ఆ వెనకాలే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండిద్ది. పక్కనే సాయిబాబా అండ్ అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉండిద్ది. హలో గాయ్స్, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏకముఖ దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇందులో దత్తాత్రేయుడికి ఓన్లీ 1 face ఉండిద్ది. తర్వాత లక్ష్మీబాయి షిండే టెంపుల్ అండ్ కన్యాకుమారి మందిర్ చూడాలి. ఈ కన్యాకుమారి మందిర్ అయిపోయాక నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. అందులో వీరభద్ర స్వామితో పాటు దత్తాత్రేయుడు కూడా ఉంటాడు. అది కూడా 3 facesతోనే ఉంటాడు. ఆ తర్వాత మనం వెళ్ళాల్సింది ఓల్డ్ షిరిడీలో మెయిన్ పార్ట్ సాయి హెరిటేజ్కి. సాయి హెరిటేజ్లో ఎంట్రీ ఫీ ఉండిద్ది 150 రూపీస్ పర్ పర్సన్. మనకి రోపేస్, ఫొటోస్ బూత్స్, నెక్స్ట్ గేమింగ్స్ కానీ వాటన్ని మ్యాజిక్ షోస్ అన్నీ ఉంటాయి. ఎంట్రీ ఫీ వచ్చి 150 రూపీస్ పర్ పర్సన్. ఇవన్నీ మనం చూడాలంటే అండ్ రూట్ టు ఔరంగాబాద్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ గురుష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం. ఇది వెల్లూరు విలేజ్, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. గురుష్ణేశ్వర్ అంటే లార్డ్ ఆఫ్ కంపాషన్ అని అర్థం. గురుష్ణేశ్వర్ టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. శివుడు తన భక్తురాలైన గుష్మ భక్తి మేరకు మెచ్చి తన కోరిక మేరకు అక్కడ స్వయంభూ వెలిశారు. అందుకే ఆ టెంపుల్కి గుష్మేశ్వర్ జ్యోతిర్లింగం అని చెప్పి పేరు వచ్చింది. దర్శనానికి వెళ్ళే మగవారు పైన షర్టు బనియను లేకుండా వెళ్ళాలి. అక్కడ షాపింగ్ చేయడానికి చుట్టుపక్కల చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. 80 రూపీస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయి. మనం ఏమైనా కొనాలంటే అక్కడ మనం బార్గెన్ చేయడం వచ్చి ఉండాలి. బార్గెన్ చేసుకుంటే మనకు నచ్చిన ఐటమ్స్ మంచిగా కొనవచ్చు. బ్రాస్లైట్, ఇయర్ రింగ్స్, హ్యాంగింగ్స్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్. ఆ భద్రమారుతి టెంపుల్లో ఆంజనేయ స్వామి పడుకొని ఉన్నట్టు ఉంటారు.
ఇక్కడ షాపింగ్కి ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. దూద్ పేడ అండ్ చిక్కీ స్టాల్స్ అవైతే సూపర్. నెక్స్ట్ ప్లేస్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్. ఆ టికెట్ కనుక మనకి మిస్ అయితే 100 రూపీస్ ఫైన్ పడిద్ది. ఆ తర్వాత ప్లేస్ వచ్చి బీబీకా మక్బరా. బీబీకా మక్బరా కూడా ఎంట్రీ టికెట్ ఉంది, 25 రూపీస్ పర్ పర్సన్. సేమ్ ఇక్కడ కూడా టోకెన్ ఆర్ టికెట్ కనుక మిస్ అయితే 100 రూపీస్ ఫైన్ పడిద్ది. అండ్ ఈ 2 ప్లేసెస్లో అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అండ్ బీబీకా మక్బరాలో ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. మనకు కావాల్సిన ఫొటోస్ మంచిగా దిగొచ్చు అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతతో మన ట్రిప్ అయిపోయింది. బాయ్ బాయ్ గైస్.